వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన పిల్లా విజయ్ కుమార్, అవనపు విజయ్, అప్పారావు మరియు వారితో పాటు సుమారు 5,000 మంది కార్యకర్తలు, పోలిట్ బ్యూరో సభ్యులు, పూసపాటి అశోక్, గజపతిరాజు, కిమిడి కళా వెంకట్రావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, డాక్టర్ కొండాపల్లి అప్పలనాయుడు, బేబీ నాయన, కర్రోతు బంగారాజు మరియు రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులు సమక్షంలో తెదేపాలో చేరడం జరిగింది. కూడా కాంగ్రెస్ పార్టీలో చూసాం. మేము వైసీపీలో వారితో కలిసి పనిచేయలేదు, కానీ అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో వారితో కలిసి ఉండి వారితో ఒక సన్నిహిత సంబంధం ఉంది. ఇవాళ అటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్, అంత కష్టపడే వ్యక్తి, అంత స్నేహభావం, అంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తి మరి విజయ్ కుమార్ గారు ఇవాళ పార్టీలోకి రావడం రావు, ఎవరికి రావు, మీకు కూడా రాదు. దయచేసి అందరిని గౌరవించడం నేర్చుకో. మీ గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, మీ పాలసీస్ మాకు నచ్చవ, మీ విషయము మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం. మేము ఏదో వాడి మెరీగో రౌండ్ గా కాదు, ఒకరోజు టోపీ వేసుకుని, ఇంకో రోజు అద్దెకి ఏనుగు తెచ్చి, ఇంకో రోజు చెయ్యి చూపించి, ఏంటి భాష అంతా, రేపు ఏం చూపించుతావో. అసలు పోలీస్ వాళ్ళకి అందరికంట ధన్యవాదం. ఎందుకు నా గేట్ కి తాళం వేసి కట్టలేదు. ఏమైతే ఈ గేట్లు కట్టే సంస్కారము మనం అందరు అనుభవించాం. మొన్న లోకేష్ గారు వచ్చారు, మన అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే గారు, ఆయనకి దైవభక్తి ఎక్కువ పెరిగింది.